ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోని మహిళలకు గుర్తింపు గౌరవం లభించడం పట్ల పాతపట్నం నియోజకవర్గం మహిళలు ఆనందం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు నుంచి నారా చంద్రబాబు నాయుడు మరియు నేటి నారా లోకేష్ వరకు మహిళా అభ్యున్నతి కొరకు కట్టుబడి ఉన్నారని, ఇందుకు నిదర్శనం మహిళలకు రాజకీయాలలో 33% రిజర్వేషన్లు కల్పిస్తున్నామని ప్రకటించడం ఆనందదాయకమని, అందుకు కృతజ్ఞతగా శుక్రవారం పాతపట్నం నియోజకవర్గంలో మహిళా సోదరీమణులు సంతోషం వ్యక్తం చేస్తూ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోని మహిళలకు గుర్తింపు, గౌరవంతో పాటు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా లబ్ధి చేకూరుతుందని ఆనందం వ్యక్తం చేశారు. మహిళలకు ఆస్తి హక్కులు, వాటాతో పాటు డ్వాక్రా సంఘాల ఏర్పాటు మరియు నేడు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత వంట, గ్యాస్ సిలిండర్ల పంపిణీ, తల్లికి వందనం వంటి ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి మహిళా అభ్యున్నతికి కృషి చేస్తున్న కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి, అలాగే యువ నాయకులు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ మరియు పాతపట్నం శాసనసభ్యులు మామిడి గోవిందరావుకి మహిళా సోదరీమణులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. మహిళలకి ఆర్థికంగా, రాజకీయంగా బలోపేతం చేయడానికి, కుటుంబానికి ఒక అండదండగా ఉండే మహిళల్ని రానున్న రోజుల్లో రాజకీయ, పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దేందుకు నారా లోకేష్ గారు ప్రవేశపెట్టినటువంటి 33% రిజర్వేషన్ మా అందరికీ కల్పించుకున్నందుకు మా మహిళల తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మహిళలకి ముఖ్యంగా మన ప్రభుత్వం వచ్చాక మహిళలకి 33% రిజర్వేషనే కాదని, మహిళలకి ఉచిత గ్యాస్ సిలిండర్లు అయితేనేమి, మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అయితేనేమి, మహిళలకి అమ్మకు వందనం, తల్లికి వందనం కింద మహిళలకే ముందు ప్రయారిటీ ఇస్తూ మహిళలకే ఆ తల్లికి వందన ఎంతమంది పెట్టుకుంటే అంతమందికి తల్లికి వందన ఇవ్వడం అయితేనేమి, మహిళలు ఆర్థికంగా, రాజకీయంగా బలోపేతం చేయడానికి ఇప్పుడు ఈ మహానాడు కార్యక్రమం ద్వారా 33% రిజర్వేషన్ కల్పించినందుకు ఆమోదం తెలుపుతున్నాం. మా అందరి తరఫు నుంచి కూడా జాతీయ నాయకులైనటువంటి నారా లోకేష్ గారి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అంతేకాదండి, మహిళలకు ప్రతి ఒక్క విషయంలో అండదండగా ఉంటూ గతంలో ఎన్టీ రామారావు 9% కల్పిస్తే ఇప్పుడు నారా లోకేష్ బాబు గారు 33% రిజర్వేషన్ కల్పించే చట్టాన్ని తీసుకురావడం చాలా ఆనందదాయకం. రానున్న రోజుల్లో, భవిష్యత్తులో మహిళలకి ఇంకా ముందుకి నడిపిస్తున్న ఈ ప్రభుత్వానికి మనందరం రానున్న ఎలక్షన్ లో పడేటేనేమి, భవిష్యత్ తరాలకైతేనేమి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా మహిళలకు అండదండగా ఉంటుంది అని నిరూపించుకున్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. గతంలో ఎన్నో ప్రభుత్వాలు చూసాం, వాటిలో మహిళలకి పెద్దపేట ఉంటున్నారు కానీ ఎక్కడ పెద్దపేటని కల్పించలేదు. నారా చంద్రబాబు నాయుడు గారైనా, లోకేష్ బాబు గారైనా మా మహిళల పట్ల ఎంత సహృదయంతో వాళ్ళకి అక్క చెల్లెలైతే ఎలా చూసుకుంటున్నారో ఆ విధంగా మాకు కూడా మహిళలకి పెద్దపేట ఇవ్వాలని చెప్పి 33 రిజర్వేషన్ కల్పించారు. ఇంత చక్కటి కార్యక్రమాన్ని మాకు బాధ్యత కల్పించినందుకు మా మహిళల తరఫున రాష్ట్ర మహిళలందరి తరఫు నుంచి, పాతపట్నం నియోజకవర్గ మహిళలందరి తరఫు నుంచి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. కూటమి ప్రభుత్వ డిఎస్సి అక్రమాలపై వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం నిరసన చేపట్టారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నిర్వహించిన డిఎస్సి పరీక్షలు, అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో అనేక అవకతవకలు జరిగాయని, మెరిట్ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని మాజీ ఉప ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ మండిపడ్డారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ నిరసనలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతుందని ధ్వజమెత్తారు. డిఎస్సి పరీక్షల నిర్వహణ మొదలుకొని ఫలితాల్లో వెల్లడి, అభ్యర్థుల ఎంపిక వరకు ప్రతి దశలోనూ పారదర్శకత లోపించిందని ఆరోపించారు. అర్హులైన అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు తమ పార్టీ తరపున పోరాటం ఆపలేనిదని స్పష్టం చేశారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ నోటిఫికేషన్ల
పేరుతో కాలయాపన చేయడమే కాకుండా తీరా పరీక్షలు జరగాక అక్రమాలకు తెరలేపడం, నిరుద్యోగులను దగా చేయడమేనని విమర్శించారు. తక్షణమే ఈ అవకతవకలపై సమగ్ర విచారణ జరిపి బాధితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో రాష్ట్ర వెలమ విభాగం అధ్యక్షులు అంబటి శ్రీనివాస్, నియోజకవర్గ పరిశీలకులు అన్నవరం సూరిబాబు, రాష్ట్ర యూత్ ఉపాధ్యక్షులు మొంటాడు స్వరూప్, జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షులు మొత్త విజయ్ కుమార్, పెద్ద సంఖ్యలో విద్యార్థులు, నిరుద్యోగ అభ్యర్థులు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రజా సమస్యలపై నిర్వహించిన ప్రజా దర్బార్కు విశేష స్పందన లభిస్తుందని నర్సన్నపేట శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి స్పష్టం చేశారు. పోలాకి మండలం కత్తిరవానిపేట క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో నర్సన్నపేట నియోజకవర్గ శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి మరియు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి బగ్గు అర్చన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. రోడ్లు, తాగునీటి సమస్యలు, ముఖ్యమంత్రి సహాయ నిధి మంజూరు, పెన్షన్లు, విద్యుత్ సమస్యలు తదితర అంశాలపై ప్రజలు వినతి పత్రాలు అందజేశారు. ప్రజల సమస్యలను శాసనసభ్యులు స్వయంగా ఓర్పుతో విని అర్జీలను స్వీకరించారు. అత్యవసర సమస్యలపై సంబంధిత శాఖల అధికారులతో వెంటనే ఫోన్లో మాట్లాడి త్వరితగతిన పరిష్కారం చేయాలని ఆదేశించారు. అలాగే మిగిలిన సమస్యలను కూడా దశలవారీగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ప్రజలకు హామీ ఇచ్చారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయడం తమ బాధ్యతని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పోలాకి మండలంలో బీజేపీ బలోపేతానికి చర్యలు చేపట్టిన నర్సన్నపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ పోకతోట సింహాచలం. నర్సన్నపేట నియోజకవర్గ పరిధిలోని పోలాకి మండలంలో భారతీయ జనతా పార్టీ నాయకులు, నర్సన్నపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ BLA-1 పోకతోట సింహాచలం పలు గ్రామాల్లో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా పోలాకి పంచాయతీలో ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న వారి దగ్గరకు వెళ్లి సమస్యలను తెలుసుకున్నారు. పోలాకిలో ఉండే ప్రధాన సమస్య నీటి కాలువ గుర్రపు డెక్కన్ జామైపోవడం వల్ల పంట పొలాలకు నీరు వెళ్లలేదని గ్రామస్తులు తెలియజేశారు. ఈ సమస్యను త్వరితగతిన పూర్తి చేస్తామని అధికారులకు తెలియజేస్తామని చెప్పారు. గంటపేట గ్రామంలో రామాలయం నిర్మిస్తుండగా కొంతమంది వ్యక్తులు దానికి అడ్డం రావడం వల్ల శుక్రవారం ఆ గ్రామానికి వెళ్లి పరిశీలించి మండల MROతో మాట్లాడి పరిష్కరించారు. అదేవిధంగా పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా BLA-2 నియమాలకు చేపట్టడం జరిగిందన్నారు. రాబోయే కార్యక్రమాలు, గ్రామ స్థాయిలో పార్టీ విస్తరణ, కార్యకర్తల సమన్వయం వంటి అంశాలపై నాయకులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యులు సంపదరావు, తేజేశ్వరరావు, బగాది అర్జున్రావు తదితరులు పాల్గొన్నారు. పలాస వేదికగా నిర్వహిస్తున్న సమ్మర్ కోచింగ్ క్యాంప్లో భాగంగా స్కేటింగ్ విద్యార్థులకు క్రీడా కిట్లను మున్సిపల్ కమిషనర్ ఈ శ్రీనివాసరావు అందజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సమ్మర్ కోచింగ్ క్యాంప్లో భాగంగా శ్రీకాకుళం జిల్లా క్రీడా ప్రాధికారిక సంస్థ ఆధ్వర్యంలో పలాస వేదికగా నిర్వహిస్తున్న స్కేటింగ్ కోచింగ్ విద్యార్థులకు క్రీడా కిట్లను మరియు ప్రోటీన్ పదార్థాలను పలాస కాశీబుగ్గ మున్సిపల్ కమిషనర్ ఈ శ్రీనివాసులు అందజేశారు. అనంతరం క్రీడాకారులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్క పిల్లల్లో క్రీడలు ఒక భాగం కావాలని, క్రీడల వల్ల వచ్చిన అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. శ్రీకాకుళం జిల్లా రోలర్ స్పోర్ట్స్ కార్యదర్శి బి చంద్రావతి మాట్లాడుతూ క్రీడలకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న అవకాశాలని సద్వినియోగం చేసుకోవాలని, అలాగే కడపలో స్పోర్ట్స్ స్కూల్ కు కొరకు ఎంపికలు ఆన్లైన్లో దరఖాస్తు పొందాలని ఆమె తెలియజేశారు. అనంతరం స్కేటింగ్ క్రీడాకారులకు కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్కేటింగ్ కోచ్ గోపాలకృష్ణ మరియు తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. పాతపట్నం శాసనసభ్యులు మామిడి గోవిందరావు వారి కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. పాతపట్నం నియోజకవర్గం కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ప్రజల నుండి నేరుగా సమస్యలను తెలుసుకుని వాటిని తక్షణమే పరిష్కరించేలా సంబంధిత అధికారులను ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఆదేశించారు. ఈ ప్రజా దర్బార్లో 38 వినతి పత్రాలు స్వీకరించారు. రెవెన్యూ, రహదారులు, విద్యుత్, తాగునీరు వంటి ప్రధాన సమస్యలతో పాటు రేషన్ కార్డులు, పింఛన్లు, ఇళ్ల స్థలాలు, గృహ నిర్మాణాలు, వృద్ధులు, వికలాంగులు, వితంతువుల వ్యక్తిగత వినతులను స్వీకరించారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేలా ప్రతి అర్జీపై స్పష్టమైన చర్యలు తీసుకుని 15 రోజుల్లో పరిష్కార వివరాలు ప్రజలకు తెలియజేయాలని అధికారులకు స్పష్టం చేశారు. 2 వేరువేరు కేసుల్లో 2 నిందితులను ఇచ్చాపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు గంజాయి అక్రమ రవాణాపై ఇచ్చాపురం పట్టణ మరియు రూరల్
పోలీసులు శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో 2 నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుండి మొత్తం 30.680 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఇచ్చాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం చిన్నంనాయుడు కేసు వివరాలను వెల్లడించారు. జిల్లాలో గంజాయి అక్రమ రవాణా, మత్తు పదార్థాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించిన జిల్లా పోలీస్ శాఖ ఇలాంటి నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు కొనసాగుతుందని జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని ఇన్స్పెక్టర్ వెల్లడించారు. ప్రజలు అనుమానాస్పద వ్యక్తులు లేదా గంజాయి అక్రమ రవాణాపై సమాచారం తెలిసిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్ కు తెలియజేయాలని కోరారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.